హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీన. ఈరోజైతే మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలా అని చెప్తున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ మటన్ తీసుకోండి. హాఫ్ కేజీ మటన్‌ని ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు, అలాగే మసాలాకి కావాల్సిన దినుసులన్నీ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం బిర్యానీ ఆకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కర్డ్, అలాగే సరిపడినంత కారము యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించేలాగా కలపండి. అలా మసాజ్ చేయండి. ముక్కలకి బాగా పడుతుంది. ఇలా చేయడం వల్ల ముక్కలు బాగా మెత్తగా, సాఫ్ట్‌గా ఉడుకుతాయి. బావుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా పట్టించేసి ముక్కలకి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే వదిలేయండి. హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి చూద్దాం. నెక్స్ట్ అయితే అందులో 2 ఆనియన్స్ అలాగే 1 టమాటో కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. పేస్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ మనం మటన్ కర్రీలోకి తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మటన్‌లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది. సో తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఆ అల్లం, ఉల్లిపాయి, టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది అలా పైకి వస్తుంది. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక వాటిలో కూడా వేసి కలిపాము అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, దీనిలో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ అయితే ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న మటన్‌ని తీసుకొచ్చి దీనిలో అయితే యాడ్ చేయాలి. ఆల్రెడీ మనం దీనిలో అన్నీ యాడ్ చేసాం కదా! సో, ఇదంతా తీసుకొచ్చి ఈ కర్రీ దీనిలో వేయాలి. ఇప్పుడైతే ఆహ్, దీనిలో వేసేసి అలాగే కొంచెం ఉప్పు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇది బాగా కలిపేసి ఒకసారి నెక్స్ట్ అయితే ఇంకా క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. దీనిలో వాటర్ పొయ్యకూడదు ఫస్టే. ఆల్రెడీ మటన్‌లో కొంచెం వాటర్ ఉంటుంది. సో, వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం సేపయితే ఉడుకుతుంది. సో, మూత పెట్టుకొని కొంచెం సేపయితే అలా మగ్గనివ్వాలి. దానిలో అంత వాటర్ అంతా బయటకొచ్చి కొంచెం సేపయితే ఉడుకుతుంది అది. సో, కొంచెం సేపయితే బాగా ఉడకనివ్వాలి. చూసారా అందులోని మటన్‌లో వాటర్ అంతా బయటికి వచ్చి అదైతే ఉడుకుతుంది. దీనిలో యాడ్ చేసుకోకుండానే ఇన్ని వాటర్ వచ్చాయి. నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా ఉడకనివ్వాలి. సో, బాగా ఉడికిన తర్వాత ఇప్పుడొకసారి ముక్క పట్టుకొని ఒకసారి చూడండి. చాలా మెత్తగా ఉంటుంది. ఆల్రెడీ ఉడుకుతుంది. ఎందుకు అంటే కొంచెం తొందరగానే ఉడుకుతుంది. ఆల్రెడీ మనం అవన్నీ రాసి అప్లై చేసుకున్నాం గదా! సో, ధనియాల పొడి, అలాగే గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అంతే. ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. సో, ఇది ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. ఒక బౌల్‌లోకైతే తీసుకోండి. ఒక బౌల్‌లోకి తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా వేడి వేడి అన్నంలో ఈ మటన్ గ్రేవీ కర్రీ కలుపుకొని తింటే చాలా బావుంటుంది. సో, కుక్కర్ లేకుండా మటన్ గ్రేవీ కర్రీ ఇలా చేసుకోవచ్చు. సో, ఒకసారైతే ఇలా చేసి ట్రై చేసి చూడండి. సో, ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని ఒకసారైతే తిందాము. సో, ఇప్పుడైతే కొంచెం కర్రీ తీసుకొని ఇంకా తిందాము. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకసారైతే ట్రై చేయండి. సో, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టేస్ట్ అయితే చాలా వస్తుంది. ఇలా కుక్కర్ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు మటన్ గ్రేవీ కర్రీని. సో, ఒకసారైతే ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారా ఎలా ఉందో కర్రీ అనేది ప్రాసెసు. థాంక్స్ ఫర్ వాచింగ్.